వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే, చాలామంది చాలా రకాలుగా ఇంట్లో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఏం చేయాలా ముఖ్యంగా అంటే, చూడండి, పాజిటివ్ నెగిటివ్ అని రెండు రకాలు ఉంటాయి. మన ఇంట్లో కానీ మన మనసులో కానీ పాజిటివ్ ఉన్నదనుకోండి ఎనర్జీ, అప్పుడు మనం చేసేది ప్రతి ఒక్కటి మనకు అనుకూలిస్తూ ఉంటాయి. అలా కాకుండా నెగిటివ్ అనేది మనం యోచన చేసుకొని నెగిటివ్ అనేది మన ఇంట్లో చేరిందనుకోండి, సమస్యలు ఎగబడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈరోజు నేను ఒక చెట్టు మూలికి చూపిస్తాను. మీకు మీరుగా మీ ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు. అంటే చుట్టుపక్కల దొరికే ఈ చెట్టు మూలికి ఎవరికి దొరుకుతుందో వాళ్ళు చేసుకోవచ్చు. ఏమప్ప అంటే చూడండి, ఇది మగబీరాకు అంటాం దీన్ని. ఇది ఎందుకు పనిచేస్తుంది? గ్రహ దోషాలని చాలా రకాలుగా దూరం చేసే ఒక కెపాసిటీ ఈ ఒక సమస్య దీనికి ఉంటుంది. ఏమప్ప అంటే మగబీరాకు. దీన్ని ఏం చేయాలా, మనము ఎలా చేసుకోవాలా అనేది చెప్తాను. రోజుకు ఒక్క ఆకు ఈ చెట్టు నుంచి తీసుకోవాలి. తీసుకొని మనం ఏం చేయాలంటే కాసేపు నూనెలో నానబెట్టాలి. దీన్ని దీపం వెలిగించే నూనెలో నానబెట్టిన తర్వాత దీన్ని వత్తిలాగా చేసుకోవాలి. చేసుకొని దీపంలో పెట్టి నూనె పోసి వెలిగించాలి. మీకు పత్తి వత్తి పెట్టి మనం వెలిగిస్తే ఎలా మలుగుతుందో అలాగే దానికన్నా బాగా అద్భుతంగా మలుగుతుందన్నమాట. దీని నుంచి ఏం పని చేస్తుందంటే, దీన్ని కొంతమంది వెలక్కు చెడి అంటారు తమిళ్లో. వెలక్కు అంటే మన ఇంట్లో వెలిగించేటప్పుడు దీని నుంచి వచ్చే ఒక ప్రకాశన ఆ ఇంట్లో ఉన్న దోషాలను దూరం చేస్తుందని తమిళ్లో చెప్తూ ఉంటారు. అలాగే మగబీరాకు అని మన తెలుగులో పిలుస్తాం కాబట్టి ఈ ఒక్క మూలికని మనము వత్తిలాగా చేసి దీపంలో పెట్టి నూనె పోసి వెలిగిస్తూ వచ్చామనుకోండి, ఇంట్లో ఉన్న దోషాలు ఏమైనా ఉంటే, గ్రహ దోషాలు కానీ లేదా ఆర్థిక సమస్యలు కానీ ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఈ ఒక్క వత్తిని మీరు వేసి వెలిగిస్తూ రండి. అలా దీర్ఘకాలిక చాలా ఏమైనా సమస్యలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారంటే దానికి సంబంధించిన ఒక ధూపం కానీ తిలకం కానీ నా దగ్గర దొరుకుతూ ఉంటుంది. దాన్ని ప్రతి ఒక్కరికి నేను పంపిస్తాను. అలా మీకు దొరికేటిగా ఉంటే ఈ చెట్టు మూలిక మీకు మీరుగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని ఈ ఒక దీపాన్ని మీరు వెలిగిస్తూ వచ్చారంటే మ్యాక్సిమం 41 రోజు కావచ్చు లేదా 81 రోజు కావచ్చు. వెలిగిస్తూ వచ్చారంటే ప్రతిదినము వెలిగించాలి. వెలిగించారంటే మీ ఇంట్లో ఉన్న దోషాలు ఏదైనా ఉంటే కంపల్సరీ 100కి 100% క్లియర్ అవుతుంది. ఈ ఒక్క సమస్య నుంచి దూరం కావాలంటే ఈ ఒక చెట్టు మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరుకుతుంది. మగబీర చెట్టు అంటాం, మగబీరాకు అని పిలుస్తాం. దీన్ని చేసుకోవాల్సిందిగా ఇచ్చేస్తూ, ఆయుర్వేదం అనేది మన భారతీయ సంప్రదాయానికి చాలా అద్భుతమైన అమృతం లాంటిది. ఆయుర్వేదం అనేది మన దేశానికి, మన ప్రకృతికి, దీనికి వచ్చిండేది ఆయుర్వేదం. మనము ఈ ఆయుర్వేదానికే ఈ దేహాలు రచించాయి. ఈ రచన కూడా ఆయుర్వేదానికి దగ్గర సంబంధమే ఉంటుంది. ఎందుకంటే మనము తినే ఆహార పదార్థాలు పూర్తిగా ఆయుర్వేదమే, చెట్టు మూలికలే. మనమేం కెమికల్స్ తింటూ బతకలేదు. ఆ కాలం నుంచి చెట్టు మూలికలు తినే బతికాము. ఇక మీద కూడా చెట్టు మూలికలు తినే బతుకుతున్నాం. ఎందుకంటే కూరగాయల కారణం కాబట్టి మనం తినే ఆహార పదార్థాలు ప్రతి ఒక్కటి చెట్లు మూలికలే. అలాగా పండ్లు, పలహారాలు ఏదే తీసుకోండి చెట్ల ఇంకా వచ్చిండేది. అలాగే చెట్టు మూలికలు తిని మనము ఆ రోగాన్ని తెప్పించుకున్నాం. అలాగే చెట్టు మూలికలు తినే ఆ రోగాన్ని కూడా తగ్గించుకోవాలి. అది వదిలేసి ఏదో కెమికల్స్ ఇస్తున్నారు, మెడికల్ స్టోర్లోకి వెళ్ళాడమా, ఏదో ఒక మాత్ర వేసుకున్నామా, తగ్గించుకున్నామా అని కాదు. ఎందుకంటే మ్యాక్సిమం ఒక 50 mg రోగాన్ని తగ్గిస్తుంది. మీరు తీసుకునేది 500 mg అయిందనుకోండి, ఇంకా 450 mg ఉంటుంది. 450 mgలు అట్లే మిగిలి ఉంటుంది. అది వచ్చి సైడ్ ఎఫెక్ట్లు ఇస్తుంది. ఆయుర్వేదం ఎట్లా అంటే ఒక రోగానికి మందు తీసుకుంటే 4 రోగాలను తగ్గిస్తుంది. మీరు నేను చెప్పింది మైండ్లో పెట్టుకోండి. మన తాతలు 100 సంవత్సరాలు బతికారు. మనము 40 సంవత్సరాలు బతకడమే కష్టమైపోయింది. కారణం ఏంటి? ఇప్పుడు వస్తున్న ఆహార పదార్థాలు అన్నీ కెమికల్ ఫుడ్లు అయిపోతున్నాయి. 6 నెలలు పండుతున్నారు వరి బియ్యం. అప్పుడు బాగా గట్టిగా ఉండేవాళ్ళు జనాలు. ఇప్పుడు 2 నెలలకు 2.5 నెలలకు వచ్చింది వరి బియ్యం. ఇప్పుడు ఏమైపోతున్నారు? రోగాలు పెంచుకున్నారు. మనం ఎలా భూమిలో పెంచుతామో, ఎంత లేటుగా పంట వస్తుందో అంతే మన దేహాన్ని కాపాడుకుంటూ పోతుంటుంది. ఇప్పుడు చిన్నగా సింపుల్గా తీసుకోండి, ఫారం కోడి చికెన్ మనము పెంచాలంటే మ్యాక్సిమం 2.5 kg కావాలంటే నెల చాలు.
అదే నాటుకోడి 2.5 కిలో కావాలంటే 6 నెలలు కావాలి. ఎంత డిఫరెంట్ ఉంది చూశారు కదా. మనం తింటా ఉండేది ఏది? ఆ కాలంలో ఒక అమ్మాయి వయసుకు రావాలంటే 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయ్యేది. ఈ కాలంలో ఏమైందంటే 9 సంవత్సరాలకే వయసుకు వచ్చేస్తున్నది. ఎందుకు కారణం ఏంటి? ఇప్పుడు మనం తింటున్న ఆహార పదార్థాలు, చికెన్ విపరీతంగా చికెన్ తిని 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 ఏమవుతున్నామంటే మన దేహం తొందరగా దానికి యాక్టివేట్ అయ్యి దేహం పెరుగుదలకు వచ్చేస్తుంది. మన అంగాంగాలన్నీ మొత్తం పెరుగుదలకు వస్తున్నాయి. మన జీన్స్ కూడా బాగా పెరుగుదలకు వస్తున్నది. ఎందుకంటే దాంట్లో పెరిగే గుణాలు ఉన్నాయి చికెన్లో. కొంతమంది బాడీ బిల్డర్కి వెళ్తున్నారు, ప్రతి దినము 1/4 కేజీ 1/2 కేజీ చికెన్ తినమంటారు బాడీ బిల్డర్లు. కారణం ఏం తెలుసా? దాంట్లో జిమ్లో వాళ్ళు ఎత్తి పట్టి ఏమి చేసింది బాడీ రాదు. ఈ చికెన్ తింటారు కదా, దీంట్లో కెమికల్స్ ఉన్నాయి. ఇది మాంసాన్ని పెంచే గుణం ఉండదు ఏది ఈ చికెన్లో. దానికి వాళ్ళు ఏం చేశారంటే ఈజీ మెథడ్, చికెన్ తినిపిస్తే చాలు. ప్రతిరోజు ఒక 1/4 కిలో బాడీ బిల్డరు 1/4 కిలో 1/2 కిలో చికెన్ తింటే చాలు, మంచి బిల్డింగ్ వచ్చేస్తుంది, బాగా బాడీ వస్తుంది అని వాళ్ళు ఆ టెక్నిక్ని కనుక్కొని ప్రతిరోజు చికెన్ తినమంటున్నారు. తిని తిని ఏమవుతుందంటే గుద్దలో ఫైల్స్ వస్తున్నాయి, ముడ్డిలో మొలకలు పట్టుతున్నాయి, అజీర్ణము, అగ్నిమాంద్యము, చాలా రకాల రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలను ఇంక మీరు తప్పించుకోవాలంటే మంచి ఆహార పదార్థాలని మీరు ఎంపిక చేసుకోండి. ఇది నేను చెప్పబోయే మొదటి పదార్థం. అంటే మంచి ఆహార పదార్థాలను మీరు ఎంపిక చేసుకొని దాన్నే తినండి. ఎవడో చెప్పాడని కాదు, మీకు మీరుగా యోచన చేసి దాన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.